ధురంధర్ అనేటటువంటి సినిమా పాకిస్తాన్ బేసిస్ మీద నడిచింది. అక్కడ మనవాడు వెళ్ళి గూఢచారిగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి బలూచ్ని వాళ్ళని వీళ్ళని అంటే పాకిస్తాన్ తీవ్రవాదుల వ్యవహారాలని బట్టబయలు చేయడం, భారత్కి పంపించడం. ఇది సెకండ్ పార్ట్ కూడా వచ్చింది. అది త్వరలో రేపో మాపో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వస్తుంది. ఆ ధురంధర్ సినిమా వచ్చినప్పుడు పాకిస్తాన్లో రోడ్ల పక్కన పడుకునే వాళ్ళని కూడా పట్టుకుని తన్ని ఎతికిన ఇవన్నీ చూసాం. అయితే అది ఒక ప్రాపగాండా సినిమా, కావాలని క్రియేట్ చేశారు అన్నటువంటిది బహిరంగంగా మాట్లాడితే మనోళ్ళు మాట్లాడుతున్నారు, మన దేశంలో ఉన్నోళ్ళు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంటే మనకి ధ్రువ్ రాఠీనో, ఆఫ్ఫానో, రవీషో, అభిషర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భారత వ్యతిరేక ప్రాపగాండా ఇక్కడే ఉండి చేస్తుంటారు. బట్ ధురంధర్కి సంబంధించి పాకిస్తాన్లోనే ఉన్నటువంటి ఐఎస్ఐ చీఫ్ కొడుకు ఇప్పుడు కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏమనంటే ధురంధర్ మూవీ అనేది ఏమి ఆర్డినరీ మూవీ కాదు, చాలా డీప్ రూటెడ్ ఇన్ఫర్మేషన్ సంపాదించారు వాళ్ళు పాకిస్తాన్లో జరిగిన రా ఆపరేషన్ సంబంధించి అన్నటువంటిది. హమీద్ గుల్ అనేటటువంటి ఐఎస్ఐకి సంబంధించినటువంటి మాజీ అధికారి కొడుకు వాళ్ళ నాన్న చెప్పిన పాయింట్లు ఉటంకిస్తూ అది నిజమే అని చెప్పుకొచ్చారు.